హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరితో బర్ఫీ. ఓసారి ఈ స్టైల్లో చేసి చూడండి. కొబ్బరి బర్ఫీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కొబ్బరి బర్ఫీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాగాక 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసుకుని 2 కప్పులు తీసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరిలో పచ్చిదనం తగ్గి కొంచెం పొడి పొడిలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం పొడి పొడిలాడే వరకు ఫ్రై చేసుకుని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. దీంట్లో 1/2 కప్పు నీళ్లు పోసి ఈ పంచదారని కరిగించుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచి కలుపుకుంటూ ఈ పంచదారని కరిగించుకోవాలి. ఓ తీగ పాకం వచ్చే వరకు పంచదారని ఉడికించుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగానే వచ్చేస్తుంది పాకం. ఓసారి చెక్ చేద్దాము. చూడండి, ఇలా ఓ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో వేయించుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ కొబ్బరి ఈ పంచదార పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి కలుపుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత ఇది కొంచెం పలచబడుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి, ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి, 1/2 కప్పు పల్లీలని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పుట్నాలు కూడా వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల బర్ఫీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇవి యాడ్ చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పల్లీలని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే బర్ఫీలో విడిపోకుండా ఉంటాయి. అలాగే పుట్నాలు కొంచెం మెత్తగా అనిపిస్తే లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వేయించాక ఇందులో యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమం తడి తగ్గి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, బాగా దగ్గర పడింది కదా. ఇలా కొంచెం పక్కకు తీసుకుని బాల్లాగా చేసామంటే మరి కొబ్బరి లౌజ్లా కాకుండా, సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యితో గ్రీస్ చేసుకునే ట్రేలో వేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1.5 కప్పు పంచదార తీసుకుంటే మీకు కొంచెం ముద్దగా వస్తుంది. ఇక్కడ మనం 1 కప్పు పంచదార తీసుకున్నాం కాబట్టి కొంచెం పొడి పొడిగా వస్తుంది. అయినా కానీ పీసెస్ పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక గిన్నెకి, ఫ్లాట్గా ఉన్న గిన్నెకి నెయ్యి రాసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం గట్టిపడిన తర్వాత నైఫ్తో ఈ విధంగా మార్క్స్ చేసుకోవాలి. ముందు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుని తర్వాత ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. ఈ పీస్ తీస్తే మిగిలినవన్నీ ఈజీగానే వచ్చేస్తాయండి. ఇది కొంచెం తీయడం కష్టంగా ఉంటుంది. చూడండి, పీస్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ముందు నైఫ్తో మార్క్స్ చేసుకున్నాం కదా, వాటి మీద ఈ విధంగా లోపల వరకు కట్ చేసుకుంటే పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి. అంతేనండి, మన కొబ్బరి బర్ఫీ రెడీ. తింటుంటే మధ్య మధ్యలో పల్లీలు, పుట్నాలు తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.